వీక్షకులకు స్వాగతం. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ని టార్గెట్ చేస్తున్న ధర్మాన సోదరులు. ఆ లొల్లి ఏంది, ఆ గోల ఏంది, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏం తేడాలు వచ్చి, ఎక్కడ పంపకాలు తేడా వచ్చి జగన్మోహన్ దగ్గర నుంచి ధర్మాన సోదరులు దువ్వాడ శ్రీనివాస్ని టార్గెట్ చేశారు. అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసు. నమస్తే సార్. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు. దువ్వాడ శ్రీనివాస్ని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ధర్మాన సోదరులు. ఎక్కడ లెక్కలు తేడా వచ్చి చేసి ఉంటారంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావాలని బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళతో టార్గెట్ చేయించుంటాడంటారా? అసలు శ్రీకాకుళం జిల్లా అనేది రాజకీయంగా ఒక ప్రశాంతమైన జిల్లా అండి. ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరిగే జిల్లా అనిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నిటికీ ఆ పేరుంది, వైజాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కూడా. కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ముసలం పుట్టడం, అందులో వైసీపీలో అధికారంలో లేనప్పుడు పుట్టడం అనేది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు ఏంటంటే అందులోనూ వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్న దువ్వాడ శ్రీనివాసుని మీరు అన్నట్టు టార్గెట్ చేశారు. దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు చేస్తున్న పని ఏం రాజ్యాంగ విరుద్ధమైంది కాదు, లేకపోతే ఏ పార్టీలలోనూ లేనిది చేయట్లా. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా బజార్కి ఎక్కింది, మిగిలిన చాటు మాటుగా జరుగుతున్నాయి. ఇక దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఇక తను బయటపడ్డాడు. ఇక రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా నాకు పెద్ద విషయం కాదనుకున్నాడు. రెండోది ఏంటంటే తను వైఎస్ఆర్సీపీకి బాగా నమ్మి పనిచేశా కాబట్టి ఇలాంటి ఇష్యూ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తనకు మద్దతు ఉంటుందని ఆశించాడు. ఓ రకంగా కొంతవరకు మద్దతు కూడా ఇచ్చాడు. మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇది కొంచెం శృతి మించి రాగాన పడ్డట్టుగా ఇది పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది కూడా సలహాలు ఇచ్చిన మీదట కొంచెం దువ్వాడ శ్రీనివాస్ని సైడ్ ట్రాక్ పంపించినా కూడా ఆయన ఏం పెద్ద పార్టీ నుంచి నాకు ఎటాగూ అధికారంలో లేదు, ఉంటే ఎంత లేకపోతే ఎంత, నా వ్యాపారం ఏదో చేసుకుంటాను, నా వ్యక్తిగత జీవితం నాకు ఎవరితో అయితే సంతోషంగా ఉంటుందో ఆమెతో నేను గడపదలుచుకున్నానని నిర్ణయించుకున్న తర్వాత ఇక దాని గురించి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. రెండోది, గతంలో మీకు తెలియదేం కాదు, యూరోప్లో ప్రేమించిన ఒక ఆడమనిషి గురించి రాజ్యాలు వదులుకున్న సంఘటనలు అనేకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది అసలు లెక్కలోదే కాదు. అందువల్ల తను ఏమనుకున్నాడంటే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అని. కానీ ఇది మీరు అన్నట్టు బయటికి కనపడే కారణాలు వేరు, లోపల కారణాలు వేరు. ఈ కారణం అయితే కాదు. ఇప్పుడు తన్ని చంపుతామని కృష్ణదాసు, ధర్మాన, ఈయన ప్రసాదరావు వీళ్ళ సోదరులు టార్గెట్ చేశారంటే అది ఇంకోటి ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఎప్పుడు ఇట్లాంటి హత్య రాజకీయాలు, దౌర్జన్య రాజకీయాల్లోకి వెళ్ళిన మా కుటుంబం కూడా కాదు. ధర్మాన ప్రసాదరావు గారు అట్లాంటివి చేయలేదు కానీ కృష్ణదాస్ ఉండొచ్చు. ఆ క్యారెక్టర్ నేను ధర్మాన ప్రసాదరావు గారి గురించి అయితే చెప్పగలను కొంచెం. ఆయన ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మొదటి నుంచి పనిచేశాడు, కొంచెం ఉందాగా మాట్లాడతాడు, తర్వాత అవగాహన ఉంది పరిపాలన మీద కానీ, సామాజిక జీవితం మీద కానీ, రాజకీయాల మీద కానీ ఒక పరిపక్వతతో మాట్లాడే మనిషి. మీరు అన్నట్టు కృష్ణదాస్ నాకు తెలీదు, దూకుడు ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇది మాత్రం కాదు రీజను. మీరు అన్నట్టు అక్కడ సహజ వనరుల దోపిడీలో వచ్చిన అంతర్గత విభేదాలు అయి ఉండే కారణమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఇతను కూడా మైనింగ్లో ఉన్నాడు. ఎవరు ఇతను దువ్వాడ కూడా పెద్ద ఎత్తున మైనింగ్లు చేసే వాటిలో ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అట్లాంటి ఇష్యూయే తప్ప ఈ మాధురితో ఉన్న ఈ రిలేషన్తో దీనికి సంబంధం లేదని అనుకోవాలి. రెండోది, వాళ్ళు అంత ఇది చేసినప్పుడు నిన్న ఆయన హైదరాబాద్ నుంచి టెక్కలు వెళ్తూ మధ్యలో నిమ్మాడ అనే ఊరు దగ్గర ఆగాడు. అక్కడి నుంచి వీళ్ళ ఊరు కూడా కృష్ణదాస్ గారి ఊరు కూడా దగ్గరే, నరసనపేట. అందుకని అక్కడ ఆగి తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా మీద చంపుతానన్నారు కదా, రండి ఎవరు వస్తారోను, నేను ఇక్కడ గంట కాదు 2 గంటలైనా ఉంటాను, అది చూసి అయినా ఎవరన్నా వస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. నేనేదో చంపుతారంటే భయపడే రకం ఈ శ్రీనివాస్ కాదని. నిజానికి కూడా కొంచెం శ్రీనివాస్ తెంపుగలాడే. ఇప్పుడు ఆ మాత్రం అయితే అతనికి ఉంది. ఎందుకంటే తను ఇట్లాంటివన్నీ చూసినాడే, డక్కముక్కి తిని పైకి వచ్చినాడే కానీ తనేమి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి కాదు. తనకేం గాడ్ ఫాదర్స్ కూడా లేరు. కేవలం తను వ్యక్తిగతంగా సంపాదించుకుని అక్కడ ఒక ఇమేజ్ తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి ఎమ్మెల్సీ అవ్వటం, తర్వాత ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ మూలన అది కూడా ఆయన
దాయటానికి కూడా ఏం ప్రయత్నించలా. అది దాచినా దాగేది కూడా కాదు. అది ఒక నిప్పుని చేత్తో పట్టుకోవటం ఎంత కష్టమో, ఆయన కుటుంబంలో వచ్చిన క్రైసిస్ ఈ దాన్నేమంటాం మనం కష్టం కూడా అట్టాంటిదే. కష్టమని అంటానికి లేదు. ఒక ఇష్యూ అంతే. అది బయటకొచ్చేసింది. కానీ ఆయనకి ఏదన్నా ప్రాణభయం ఉంటే ఆళ్ళ మామ అంటే అసలు మామగారితో రావాలి. ఆయన కూడా రాజకీయ నాయకుడు. అంతకుముందు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా చేశాడు. రాజకీయంగా ఆ ప్రాంతంలో కొంచెం పట్టుగలిగిన వ్యక్తి. కానీ ఆళ్ళు కూడా ఇక ఇతనితో తగాదా తెచ్చుకుని ఆడపిల్లలు ఉన్నారు, ఈ భవిష్యత్తు అవ్వాలి, స్మూత్‌గా జరగాలి, ఉన్నంత వరకి సెటిల్మెంటు చేయాలని ఆలోచించాడు తప్ప, ఆ ఒక్కరోజు గొడవలైనప్పుడు వచ్చాడు తప్ప, ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా బయటకు కూడా రాలేదు. ప్రకటన కూడా చేయలే. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇష్యూస్ చాలా కుటుంబాల్లో ఉండేదే. ఇది కాకపోతే కొంచెం రోడ్డుకెక్కింది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న ముసలం ఏంటనేది బయటకు రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో లేని టైంలో ఇట్లాంటి అరాచకాలు జరుగుతుంటే ఇప్పటికే పార్టీ పరిస్థితి అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో కూడా ముసలం పుట్టింది అంటే హిమాలయాల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఉంది. అంత శీతల ప్రాంతంలోనే ఇలాంటి రాజకీయ ఇది వచ్చిందంటే ఉద్రిక్తతలో అది వైఎస్ఆర్సీపీ ఉనికే ప్రమాదం ఇంకా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బయట పడాలి. ఇప్పుడు వాళ్ళిద్దరిని సోదరులిద్దరిని పిలిపించి వార్నింగ్ ఇస్తాడా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ని పిలిచి అదేదో అంటే అన్నారు నువ్వేం పట్టుకోవద్దు ఇంకోటి కూడా చెప్పాడు శ్రీనివాసు, నన్ను పార్టీ నుంచి కనుక బహిష్కరిస్తే పూర్తిగా బహిష్కరించేసేయండి, నాకేం భయం లేదు, నేను స్వతంత్రంగా శ్రీకాకుళం జిల్లాలో నేను ప్రూవ్ చేసుకోదలుచుకున్నానని కూడా చెబుతున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే తను వ్యక్తిగతంగానైనా సరే తను ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ దానివల్ల నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఒక రకంగా నా ఇమేజ్ తప్ప మీదేం లేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అన్నట్టు స్పష్టంగా చెప్తున్నాడు అతను. అవును, అదే అన్న తను ప్రూవ్ చేసుకోదలుచుకున్నాడు. గతంలో కొన్ని కాంగ్రెస్లో కూడా విభేదాలు గతంలో వచ్చిన టైముల్లో కొన్ని జిల్లాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసలు కాంగ్రెస్ కన్నా కూడా పిల్ల కాంగ్రెస్గా బలపడిన సందర్భాలు మనం చూసాం. ఒక 40-50 ఇయర్స్ క్రితం కూడా అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని, వెంగళరావు కాంగ్రెస్ అని, ఈ గ్రూప్ ఆ గ్రూప్ కొన్ని జిల్లాల్లో పట్టు సాధించారు అసలు ఒరిజినల్ పార్టీ కాకుండా. ఇప్పుడు అట్లాగే తనకున్న పర్సనల్ ఇమేజ్తో ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక రకంగా ఇది సంకటమే. అటు ముందుకెళ్తే ఒక సమస్య, వెనక్కి వస్తే ఒక సమస్య. అట్లా మరి ఇద్దరిలో ఎవరో ఒకరిని పిలిచి మాట్లాడతాడా, లేకపోతే ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడతాడా అని చూడాలి. ఇది కొంచెం అంటే అధికారంలో ఉన్నప్పుడు వచ్చే సమస్యలు వేరు, అధికారంలో లేని టైంలో కూడా. ఇప్పుడు వర్షాకాలంలో అగ్ని ప్రమాదం జరిగిన పరిస్థితిగా ఉంది ఇది. జోరున వర్షం పడుతుంది. ఇప్పుడు పార్టీ ఉనికే డోల్ డ్రమ్స్లో ఉంది. అసలు ఏమవుతుందో తెలియట్లేదు. తనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక చుక్కాని నావా ఏం కనపట్టల్లా. అగమ్య గోచరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఇంతలో అంతర్గత కుమ్ములాటలో. కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అనుకున్నంత తేలిక మనిషి కాదనేది తను ప్రూవ్ చేయగలడండి. అదైతే వాస్తవం. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసి తన ప్రాభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.